ఇంత చిన్న పిల్లలు ఉన్నప్పటి నుండి వాళ్ళకు పట్టుదల చూడండి. లేవాలి, కూర్చోవాలి, పాకాలి అని ఒక పట్టుదల ఉంటుంది. ఏదైనా మనం తింటుంటే మనం చూసి నోరు ఆడిస్తుంటారు వాళ్ళు. వాళ్ళకి ఏదో టేస్ట్ తెలిసినట్టు వాళ్ళకి కావాలని చెప్పి. అంత చిన్నప్పుడు వాళ్ళ శరీర భాగాలు కానీ ఏవైనా వాళ్ళ ఆధీనంలో లేనప్పుడే వాళ్ళు అంత ప్రయత్నం చేస్తారు. అదే మనం పెరిగి అన్ని శరీర భాగాలు మన ఆధీనంలోకి వచ్చి మనం చెప్పినట్టు వినే భాగాలు పార్ట్స్ తయారైన తర్వాత అప్పుడు మాత్రం మళ్ళీ మనము ఇంకొకరి సహాయం కావాలని కోరుకుంటాం. ఎందుకంటే కొంచెం బద్ధకం ఎక్కువైపోతుంది అప్పుడు మనకు. ఒక పని చేయంగానే అయ్యో అది ఒకళ్ళు తెచ్చిస్తే బాగుండు, అబ్బా ఇప్పుడు లేచి అక్కడ పోవాలా, నడవాలా, ఇది తేవాలా అనే స్థితికి వస్తాం. మన ఆధీనంలో లేనప్పుడు అంత చంటి పిల్లలు ఉన్నప్పుడు ఎన్ని ప్రయత్నాలు చేస్తాం చూడండి. లేవాలి, కూర్చోవాలి, నడవాలి అనే ప్రయత్నాలు. దాన్ని మనం ఇన్స్పిరేషన్గా తీసుకొని మనం చిన్నప్పటివి గుర్తు తెచ్చుకొని కొంచెం బద్ధకం వచ్చినప్పుడు మన పనులు మనం చేసుకోవడానికో ఎవరికైనా హెల్ప్ చేయడానికి ముందుండి ఆరోగ్యంగా ఉండి ముందుండి మన పనులు మనం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అది చూడండి, చిన్న పాప అది 3-4 నెలల నుంచి ట్రై చేస్తుంది లేవాలని చెప్పి, కానీ ఇప్పటి వరకు ఇంకా పాకలేకపోతుంది. వాళ్ళ ప్రయత్నం వాళ్ళు సక్సెస్ చేసుకుంటారు, ఎవరు తోడు లేకుండా, ఎవరు అవసరం లేకుండా, అంత చిన్నప్పటి నుండి. అమ్మయ్యా, అమ్మయ్యా, అమ్మలు, అమ్మలు నిద్ర వస్తుందా? పరుచుకుంటావా? బాయ్ చెప్పు అందరికి, బాయ్ అందరికి, బాయ్, గుడ్ మార్నింగ్.